శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతాన్ని శ్రీమాన్ ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి రచించారు. దీన్ని దాదాపు 1432-1420 మధ్యకాలంలో రచించి ఉంటారని చరిత్ర తెలిసిన వారి అభిప్రాయం. తిరుమల శ్రీవారి సుప్రభాత రచనను ఆధారంగా చేసుకొని సమస్త దేవతలకు సుప్రభాతాలు రచించారు. వాటన్నింటికీ మాతృక శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమే. ఈ సుప్రభాతంలోని మొదటి శ్లోకం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యాదేవికి మంచి సంతానమై లోకంలో అవతరించిన ఓ రామ, తూర్పు తెల్లవారుతుంది, నిత్యకృత్యాలైన స్నాన సంధ్యావందనాదులకు సమయమవుతుంది, నరలో శ్రేష్ఠుడా నిద్ర నుంచి మేలుకోవయ్యా అని. విశ్వామిత్రుడు యాగర సంరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకొని అరణ్య మార్గంలో పోతున్నాడు. చీకటి పడింది, వారు నిద్రపోయారు. ఉషోదయ సమయంలో విశ్వామిత్రుడు నిద్రలేపుతూ చెప్పిన శ్లోకం ఇది. దానిని వాల్మీకి రామాయణ కావ్యంలో రచించాడు. మరి అన్నన్ స్వామి ఈ శ్లోకాన్ని ఎందుకు వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా ఉంచాడు అంటే, రామాయణం ఆది కావ్యం, అందులో బాలకాండ ప్రథమంగా విష్ణు అవతారమైన రాముడిని లేపడానికి ఆదికవి వాల్మీకి విశ్వామిత్రుని ద్వారా పాడించిన మొదటి సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ అని భావించి, రాముడు వెంకటేశ్వరుడు సమస్త అవతారాలు ఒక్కడే అని భావించి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా స్వీకరించి ఉంటారని ప్రతీతి. అలా ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి ఆ మొదటి కావ్యమైనటువంటి రామాయణ శ్లోకాన్ని ఇందులో ఉంచడం, మొదటి సుప్రభాతంగా భావించి ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంచడం చాలా రమణీయంగా ఉంది. ఆ ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి వారు కూడా ఇలా ఉంచడము చాలా మంచిదని భావించి ఉంచి ఉంటారు. అందుకే వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అనే శ్లోకాన్ని మొదటి శ్లోకంగా ఉంచడం జరిగిందని భావిస్తున్నాను. ఇక రెండవ శ్లోకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవిందుడా, గరత్మంతుడి ధ్వజముగా గలవాడా, లక్ష్మీపతి, నిద్ర నుంచి మేలుకో స్వామి, మేలుకొని 3 లోకాలను ఏలుకోవయ్యా, శుభాలను కలిగించు స్వామి అని ఆ స్వామిని సుప్రభాత సమయాన అనేక మంది భక్తులు వేడుకుంటూ ఉన్నారు. గోవింద అనే నామానికి అనేక విశేషార్థాలు ఉన్నాయి. అందుకే ఆ స్వామికి గోవింద 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 అనే నామం అంటే అమితమైన ప్రీతి. ఇలా వెంకటేశ్వర సుప్రభాతంలోని శ్లోకాలకు భావాన్ని ప్రతి శనివారం కొన్ని శ్లోకాల చొప్పున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్త సన్మంగళాని భవంతు. జై గోవింద. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. స్వస్తి.